హాయ్ అందరికీ. ఇంతకుముందు వీడియోలో మనం పిల్లలు మొండితనానికి గల కారణాలు చెప్పుకున్నాం కదా. అయితే అందులో ఒకటి కారణం ఏం చెప్పుకున్నాం, పేరెంట్స్ పిల్లల ముందు కొట్లాడుకోవడం. అయితే ఒక అబ్బాయి వాళ్ళ మమ్మీని ఏదో కావాలని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ వద్దు అని చెప్తుంది. వద్దని చెప్తుంటే అప్పుడు ఆ బాబాయ్ ఏం చేస్తాడు, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి కావాలి నాన్న అని అడుగుతుంటాడు కదా. అప్పుడు వాళ్ళ నాన్న కూడా వద్దు అని చెప్పాలి. అలా కాకుండా ఎందుకు వద్దన్నావు ఏంది అని ఆమెను కోపడడం, అలా కోపడి తనకు అడిగింది ఇచ్చేయడం, అలా చేయడం వల్ల కూడా పిల్లల్లో మొండితనం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరినో ఒకరు అడిగినప్పుడు ఇద్దరు ఒకే విధంగా ఉండాలి. అంటే తను చాక్లెట్ అడిగినప్పుడు వద్దు నాన్న ఇది మంచిది కాదు హెల్త్ కానీ ఇద్దరూ చెప్పాలి. అలా కాకుండా వాళ్ళ మమ్మీనో కానీ డాడీనో కానీ అడిగితే ఎవరో ఒకరు ఇప్పిస్తారనే భావన తనలో ఏర్పడకూడదు. అయితే పిల్లలు అలా చేసినప్పుడు నేను అడిగినప్పుడు ఎవరో ఒకరి ద్వారా నాకు వచ్చేస్తుంది అని భావన పిల్లల్లో ఏర్పడకుండా చేయాలి.